శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉన్న హిందూ దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెవుడు అనే అంగవైకల్యంతో ఉండేవాళ్ళు. వాళ్ళకున్న తమ చిన్న పొలాన్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ పొలానికి నీరు పెట్టడానికి బావి నుండి నీరు తోడుతుండగా ఒకరోజు బావిలో ఉన్న నీళ్లు పూర్తిగా ఎండిపోయాయి. దాంతో ముగ్గురులో ఉన్న ఒక వ్యక్తి బావిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టాడు. కొంచెం సేపైన తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి కింద జాగ్రత్తగా చూస్తే గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూశాడు. కొద్ది క్షణాల్లోనే బావిలో ఉన్న నీళ్ళంతా రక్తం రంగులోకి మారిపోయి ఆ మహిమతో ముగ్గురికి ఉన్న అవిటితనం పూర్తిగా పోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభు విగ్రహం ఊరి నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు అనేది 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలువసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనమైన ఎలుక ఉంటుంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ దేవాలయ నిర్వహణ కొరకు 15 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ ఉంది. వినాయక చవితి పండుగ నుంచి 11 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుకను చూడడానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు. స్వామివారి దర్శనానికి ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:50 వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిత్యం సుప్రభాత సేవ, నిజరూప దర్శనం, ప్రత్యేక అభిషేకం, సర్వదర్శనం, క్షీరాభిషేకం, ప్రమాణాలు, శుద్ధి, మహాహారతి, ఏకాంత సేవ ఇలా నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం ఉన్న వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు. స్వామివారిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలను బ్రిటిష్ కాలంలో న్యాయస్థానంలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారట. ఇదండి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి విశిష్టత మరియు విశేషాలు. కాణిపాకం నుండి శ్రీకాళహస్తికి ఎలా వెళ్ళాలి, శ్రీకాళహస్తి ఆలయం గురించిన విశేషాలను తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్.